హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పూజా శారీస్ కలెక్షన్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరు బాగున్నారని అయితే కోరుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్ వీడియో, మీరు తమిళని చూసారు కదండి. శారీస్ బిజినెస్ చేయాలనుకుంటే తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయాలు ఏంటని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే నేను కూడా శారీస్ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ఆ 4 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మీరు శారీస్ బిజినెస్ చేయాలనుకుంటే ఏ టైంలో స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి. అండ్ సెకండ్ వన్, శారీస్ తీసుకోవాలనుకుంటే ఎక్కడ తీసుకోవాలి, స్టాక్ ఎక్కడ కొనుగోలు చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్, శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన వారు ఎంత మార్జిన్లో మీరు ఫస్ట్లో సేల్ చేసుకోవాలి, స్టార్టింగ్ ఎంత మార్జిన్ పెట్టుకొని మనము అమ్ముకోవాలి శారీస్ అనేది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి, స్టాక్ మిగిలిపోతుంది కదండి. మీరు 10,000లో పర్చేస్ చేశారు, ఓకేనా. 10,000లో స్టార్ట్ చేసాను అనుకోండి, ఒక 7,000 8,000 వరకు వెళ్ళిపోయింది స్టాక్. నెక్స్ట్ ఇంకా 2,000 మిగిలి ఉంటుంది కదా, ఎవరికి నచ్చకుండా అలా ఉంటుంది కదా. సో ఆ శారీస్ని మనం ఏ విధంగా సేల్ చేసుకోవాలి, మనకి ఏ విధంగా ప్రాఫిట్ ఉంటుందని చెప్పేసి నేను ఈ విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో కమింగ్ టు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ శారీస్ బిజినెస్ ఏ టైంలో స్టార్ట్ చేయాలి, శారీస్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈ పాయింట్కి వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ థింగ్, మీరు ఫెస్టివల్ సీజన్ అండి. మనకేంటి బాగా శారీస్ తీసుకోవాలనుకుంటే ఎప్పుడు తీసుకుంటారు ఎక్కువగా? ఫెస్టివల్ సీజన్స్, నెక్స్ట్ మ్యారేజ్ సీజను, ఆ టైంలో. అంటే మనకి ఇప్పుడు ఈ శ్రావణ మాసం టైంలో, ఈ ఆషాఢం టైంలో నుండి మనకు ఫెస్టివల్ మూడ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ టైం నుండి మాత్రమే మనకి ఎక్కువగా లేడీస్ అనేది శారీస్ తీసుకుంటారు. నార్మల్ డేస్లో కూడా తీసుకుంటారు, కాకపోతే ఏంటంటే మనకి వేరే వాళ్ళకి తెలియాలి శారీస్ ఎక్కువ మంది తీసుకునే వాళ్ళు అనుకుంటే ఈ టైంలో తీసుకుంటారు కాబట్టి మనకు కూడా మంచి పబ్లిసిటీ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా కానీ మీరు ఫెస్టివల్ సీజన్లో మాత్రమే శారీస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. ఆ ఫెస్టివల్ సీజన్లో ఏంటంటే ఒకరు ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మీరు బాగా ఫేమ్ అవ్వడం ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో శారీస్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలండి? ఓన్లీ ఫెస్టివల్ సీజన్ బిఫోర్ మాత్రమే మీరు స్టార్ట్ చేయండి. నెక్స్ట్, ఫెస్టివల్ సీజన్ చేస్తారు కదండి, ఆ ఫెస్టివల్ సీజన్లో కూడా ఏంటంటే శారీస్ మీరు కొందరు అంటే మనకు తెలిసిన వాళ్ళని చెప్పేసి మీరు తర్వాత ఇస్తారని చెప్పేసి ఈఎంఐలో ఇస్తూ ఉంటారు కదండి, తర్వాత ఇస్తాను అని చెప్పేసి అలా మాత్రం మీరు పెట్టుకోకండి. ఎందుకంటే మనం ఫస్ట్లో ఇవ్వాలని అనిపిస్తుంటుంది, కాకపోతే మనము ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాము. సో మీరు ఎప్పుడు కూడా అది పెట్టుకోకండి. నెక్స్ట్, సెకండ్ థింగ్ వచ్చేసి, స్టాక్ ఎక్కడ తీసుకోవాలి. శారీస్ బిజినెస్ చేసేవాళ్ళు న్యూగా స్టాక్ ఎక్కడ తీసుకోవాలి అని అంటే, మనకు హోల్సేల్ షాప్లో తీసుకోవాలండి, రీటైల్ షాప్లో అసలు తీసుకోకూడదు. సో హోల్సేల్ షాప్లో ఎక్కడ అనుకుంటే, నాకు తెలిసిన తర్వాత బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు హైదరాబాద్లో అండి. హైదరాబాద్లో వచ్చేసి మదీనా మార్కెట్. నేను కూడా అక్కడే పర్చేస్ చేసుకుంటాను శారీస్, స్టాక్ అక్కడ నుండి తెచ్చుకుంటానండి. స్టార్టింగ్లో కూడా నేను అక్కడ నుండి తెచ్చుకున్నాను. సో అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. ఫస్ట్లో ఏంటంటే నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను, ఏంటి హోల్సేల్ షాప్స్ అని చెప్పేసి సెర్చ్ చేశాను నేను. ఏంటి వాళ్ళు అంటే ఎక్కువ వీడియోస్లలో మా షాప్స్ రీటైల్ కమ్ హోల్సేల్ 2 ఉన్నాయి, మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ నాకు ట్రస్ట్ చేయాలని అనిపించలేదండి. ఎందుకంటే నాకు తెలిసిన వేరే వాళ్ళు అలాగే ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నారు. బట్ ఏంటంటే వాళ్ళకు లేట్గా పంపించడము, శారీస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఫ్యాబ్రిక్ రాకపోవడం, ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు చాలా ఫేస్ చేశారు. సో అది నాకు దృష్టిలో పెట్టుకున్నాను కాబట్టి నేనేం చేశానంటే, సిటీకి వెళ్ళానండి. హైదరాబాద్లో ఒక మినిమం 2 days or 3 days తర్వాతనే నేను స్టాక్ అనేది తెచ్చుకోవడం జరిగింది. సో మీరు ఒకటే రోజు మాత్రమే వెళ్ళి అక్కడ ఏదైనా షాప్కి వెళ్ళి నేను ఇప్పుడే తెచ్చుకుంటాను అని చెప్పేసి అక్కడ ఇక్కడ బాగున్నాయి కదా అని చెప్పేసి అలా తెచ్చుకోకుండా మీరు ఉండాలండి. ఎందుకంటే ఒక 2-3 షాప్స్ మీరు తిరగండి, పర్లేదు. సో మీరు శారీస్ అనేది తీసుకోవాలనుకుంటే హోల్సేల్లోనే తీసుకోండి. ఒకటి 2 లేదా 3 రోజులు ఖచ్చితంగా మీరు షాప్స్ అన్ని సెర్చ్ చేయండి. ఒకటే షాప్కి వెళ్ళకుండా ఎక్కడైతే ఫ్యాబ్రిక్ బాగుంటుంది, ఎక్కడైతే మనకు అంటే మనకు దగ్గర కాస్ట్లో మనకు అవైలబుల్ ఉంటుందా, ఏంటి ఎలా ఉందని చెప్పేసి మీరు చెక్ చేసుకున్న తర్వాతే ఒక 10 to 12 or 15 షాప్స్ మీరు సెర్చ్ చేసిన తర్వాతనే అప్పుడు మీరు హోల్సేల్లో తీసుకోండి. లేదు ఒకటే షాప్కి డైరెక్ట్ తీసుకోనంటే అట్లా చాలా ప్రాబ్లం అవుతుందండి. నేను కూడా కొంచెం స్టార్టింగ్లో అది ఫేస్ చేశాను కాబట్టి మీతో చెప్తున్నాను. సో మీరు ఏంటంటే ఒకటే రోజు కాకుండా 2 or 3 days అట్లా మీరు హోల్సేల్లో తీసుకోవడం బెటర్. మనకి ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో చాలా వీడియోస్లో చెప్తున్నారండి, అది రీటైల్ కమ్ హోల్సేల్ అండి, మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి అని చెప్పేసి. అవన్నీ కొన్ని ఫేక్లో కూడా ఉంటాయి. సో మీరు గమనించాలి. మీరు డైరెక్ట్ ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు చూస్తే మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. సో మీరు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మీకు ఓకే అనుకునేవి మాత్రమే మీరు పర్చేస్ చేసుకోండి, ఓకేనా. అండ్ కమింగ్ టు థర్డ్ పాయింట్, మీరు శారీస్ బిజినెస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో మనం ఎంత మార్జిన్లో మనం సేల్ చేసుకోవాలి.
ఎంత మార్జిన్ పెట్టుకొని మనం అమ్ముకోవాలి అనేది థర్డ్ పాయింట్ అండి. సో మనకు ఫస్టే కదా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, స్టార్టింగ్ కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ పబ్లిసిటీ అవ్వడానికి మనం ట్రై చేయాలి. ఎక్కువ మందికి పబ్లిసిటీ కావాలి, ఎక్కువ ఫేమ్ కావాలి, అందరికీ తెలియాలి అనుకుంటే మనము చాలా తక్కువ మార్జిన్లో మనం సేల్ చేసుకోవడం బెటర్. ఏంటంటే ఒకటేసారి తెచ్చుకొని ఒక 500 శారీ మీద నేను 200 రూపీస్ నేను మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకుంటానంటే అస్సలు అవ్వండి, అది అస్సలు అవ్వదు. ఏం చేయాలంటే 100కి ఒక 20 to 30 రూపీస్ మాత్రం మీరు మార్జిన్ పెట్టుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 రూపీస్ శారీ ఉందనుకోండి, సో 20 రూపీస్ 30 రూపీస్ పెట్టుకోండి. నాకు తెలిసి 20 రూపీస్ అయితే బెటర్ అండి. ఇంకా మనకేంటంటే ఇంకా తక్కువ మార్జిన్లో అయినా పర్లేదు. మీరేంటి ఫస్ట్ ఫేమ్ అవ్వాలి, అందరికీ తెలియాలి కాబట్టి ఒక 100కి 20 రూపీస్ మీరు మార్జిన్ పెట్టుకొని అవ్వండి. 500 రూపీస్ శారీ తెచ్చుకున్నారనుకోండి, సో ఎంత 100 రూపీస్ మార్జిన్ అనమాట, అంటే 100కి 20 రూపీస్. ఓకేనా? జస్ట్ 600కి సేల్ చేసుకోండి, పర్లేదు, 100 మిగులుతుంది కదా. సో 100 రూపీస్తో మేము ఏంటి లాభం అనుకోండి. ఆ 500 రూపీస్ శారీస్ మీరు 3 శారీస్ అమ్మారు అనుకోండి, 300 రూపీస్ మిగులుతుంది కదా. లేదు అదే 500 రూపీస్ని నేను 200-300 మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకుంటానంటే ఏదో ఒకటి మాత్రమే పోతుంది, మిగతా మిగిలిపోవడం వల్ల మీకు లాభం ఏముంటుందండి, అందులో మనకు ప్రాఫిట్ ఏమి ఉండదు కదా. సో మీరు ఏం చేయండి అంటే ఒక 100 రూపీస్ మీద జస్ట్ 20 రూపీస్ మార్జిన్ పెట్టుకొని మీరు శారీస్ అనేది సేల్ చేసుకోండి. ఓకేనా? జస్ట్ తక్కువలో మీరు మార్జిన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, అంతేకాని నాకు ఎక్కువ లాభం రావాలి ఫస్ట్లోనే అని చెప్పేసి మీరు అలా మాత్రం చేయకండి. ఓకే? నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ పాయింట్, మీకు శారీస్ బిజినెస్ చేసేటప్పుడు మిగిలిన స్టాక్ ఉంటుంది కదా, సో అది ఏ విధంగా మనము సేల్ చేసుకోవాలి, అది ఏ విధంగా అమ్ముకోవాలి మిగిలిన చీరలని అని చెప్పేసి లాస్ట్ పాయింట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే ఒక 10,000 శారీస్ మీరు పర్చేస్ చేసి సేల్ చేస్తున్నారండి. ఆ 10,000 రూపీస్లో ఒక 8,000 శారీస్ మీకు పోయాయి. ఓకేనా? ఇంకా 2,000 రూపీస్ శారీస్ అనేది మీ దగ్గర మిగిలి ఉంది. అది ఎవరు తీసుకోవట్లేదు అనుకోండి, ఏదో ఫ్యాబ్రిక్ పరంగా ఏదో ప్రాబ్లం ఉండి తీసుకోవట్లేదు, వాళ్ళకి అన్ని నచ్చాలని లేదు కదండి. సో మీరు ఏం చేయాలంటే ఆ 2,000 రూపీస్ శారీస్లో డైలీ వేర్ ఉన్నాయి, ఇంకా పట్టు వేర్లు ఉన్నాయి, ఏంటని చెప్పేసి కొన్ని పక్కన పెట్టుకొని అవి ఆఫర్లో సేల్ చేసుకోండి. ఆఫర్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 రూపీస్ శారీ ఉందనుకోండి, లేదా 500 రూపీస్ శారీ ఉంది. సో 500 రూపీస్ శారీని డైరెక్ట్ ఒకటి 500 రూపీస్ అనుకోకుండా మీరు ఏం చేయాలంటే టూ శారీస్ పెట్టండి. 2 శారీస్ జస్ట్ ఒక 900 రూపీస్ అని పెట్టండి, అప్పుడు సేల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో కాంబినేషన్లో కోంబోలో ఇవ్వండి. ఓకేనా? అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు శారీస్ ఎక్కువగా అయిపోతుంటుంది, తొందరగా స్టాక్ కాల్ అయిపోతుంది, ప్లస్ మీకు ప్రాఫిట్ కూడా ఉంటుంది అనమాట. సో మిగిలిన చీరలు మనం ఎప్పుడు కూడా ఆఫర్లో అమ్ముకోవడానికి ట్రై చేయాలి తప్ప డైరెక్ట్ ఒకటే మనకు రీటైల్గా అమ్ముకోవాలంటే అస్సలు కుదరదండి. సో మిగిలిన స్టాక్ అమ్ముకోవడంలో మనకు చాలా చాలా ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా ఎంత మంచి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. నా వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, నన్ను మోటివేట్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అండ్ ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.